కారు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. లాస్య కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి వారిని ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో లాస్య చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు తెలిపారు కేసీఆర్. లాస్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కారు ప్రమాదంలో చనిపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. లాస్య తలకు బలమైన గాయాలు కావడంతో పాటు థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయని తెలిపారు. ప్రమాదంలో ఒక కాలు పూర్తిగా విరిగిపోయిందని, 6 దంతాలు కూడా ఊడిపోయాయని తెలిపారు. శరీరం లోపలున్న ఎముకలు మేజర్గా ఫ్రాక్చర్ అయినట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. తలకు బలమైన గాయాలు కావడం వల్లే లాస్య నందిత స్పాట్లోనే చనిపోయిందని, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్ర గాయాలయ్యాయని పోస్టుమార్టం నివేదికలో తెలిపారు వైద్యులు. లాస్య భౌతిక గాయానికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం తర్వాత ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు. ఆ తర్వాత అంబులెన్స్లో ఆమె భౌతిక గాయాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి అశోక్ నగర్లోని పాత ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు స్థానికుల సందర్శనార్థం ఉంచిన తర్వాత కార్ఖానాలో ఉన్న లాస్య నివాసానికి ఆమె భౌతిక కాయాన్ని తరలించారు. మరోవైపు లాస్య ఇంటి దగ్గర అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయ్యే వరకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అక్కడే ఉన్నారు. లాస్య సోదరిని వారు పరామర్శించి ఓదార్చారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతున్నప్పుడు లాస్య కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి పరామర్శించారు. లాస్య మృతి బాధాకరమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమె అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య నందిత ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. లాస్య తల్లి, సోదరితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు కవిత. లాస్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిన్న వయసులోనే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సదాశివపేట మండలం కొనపూర్లోని మిస్కిన్ బాబా దర్గాకి లాస్య నందిత కుటుంబ సభ్యులు వచ్చినట్టు అక్కడి దర్గా నిర్వాహకులు చెప్తున్నారు. తొలుత కుటుంబ సభ్యులు చేరుకున్నారని, ఆ తర్వాత దర్గాకి లాస్య తన స్నేహితుడు ఆకాష్తో కలిసి వచ్చారని తెలిపారు. రాత్రి 12:30 గంటలకు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని దర్గా నిర్వాహకులు చెప్తున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిన తెలుస్తోంది. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కార్ అదుపు తప్పి రైలింగ్ ని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. చాలా బాధాకరమైన విషయం. ఒక మంచి ఎమ్మెల్యేగా గెలిచి 3 మాసాలు కాకముందనే ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు వాళ్ళ తండ్రిలాగానే ప్రజల మధ్యలో సంబంధాలు ఏర్పరచుకొని
దురదృష్టం ఏంటంటే ఆమె రాత్రి గుడికి వెళ్ళి ఇక్కడ పూజలు చేసి వచ్చి ఈరోజు కొన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నట్టు అక్కడ స్థానిక కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు. ఆమె చనిపోవడం చాలా బాధాకరం. మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేదు. ఎందుకంటే సాయన్న గారు చనిపోయి సంవత్సరం తిరగకముందే సంవత్సరం అయిన 4 రోజులకే ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయన్న కూతురు మరణించడం చాలా బాధాకరం. 25-30% ఓఆర్ఆర్పైన సుల్తార్పూర్ గేట్ వద్ద ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు చనిపోయినారు. డ్రైవర్ ఆకాష్కి ఇంజరీస్ అయినాయి. అతను అవుట్ ఆఫ్ డేంజర్ అనుకుంటున్నాం. ఫీమర్ బోన్ ఫ్రాక్చర్ ఉంది. వెహికల్ టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా అతనికి డార్క్ కళ్ళు మూసిపోయినట్టు అనిపించింది అనుకుంటున్నాం. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ బ్యారియర్కి బండి హిట్ ఇచ్చింది. లెఫ్ట్ సైడ్ మేడం కూడా లెఫ్ట్ సైడ్ కూర్చుంది. స్పాట్ చనిపోయింది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాదు. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అన్ని టీమ్స్ కూడా 2 టీమ్స్ కూడా వచ్చినాయి. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తి వివరాలు లాస్యా నివాసం దగ్గర ఆమె భౌతిక కాయాన్ని ప్రస్తుతం ఉంచారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ముఖ్యమైన నాయకులంతా కూడా ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ భూపతి. బిందు, ఉదయాన్నే ఒక విషాదకరమైన వార్త కంటోన్మెంట్ వాసులకు అందింది. ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రమాదానికి గురై మృత్యువాత పడినటువంటి పరిస్థితి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే తను రెండో ప్రమాదానికి గురైంది. గత 13వ తేదీన ఏదైతే నల్గొండ సభ నుంచి తిరుగు ప్రయాణంలో తను కారులో వస్తున్నటువంటి నేపథ్యంలో వెనక టిప్పర్ ఢీకొనడంతో ఆ కారు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దానిపైన ఏదైతే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. మరి కాసేపట్లోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే పెద్ద ఎత్తున నివాళులు అర్పించేందుకు కూడా అటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఉదయాన్నే జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోస్ట్ మార్టం కూడా నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో తీసుకొని వెళ్ళడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కాసేపు క్రితమే వచ్చినటువంటి నేపథ్యంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. ఇక అంతేకాకుండా 6 దంతాలు కూడా ఊడిపోయాయి. అంతేకాకుండా ఎడమ కాలుతో పాటు బాడీలో ఉన్నటువంటి 2-3 చోట్ల ఎముకలు కూడా విరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే స్పీకర్ ఉన్నారు, ఆ స్పీకర్ కూడా ఏదైతే పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అధికారిక లాంఛనాలతో లాస్య నందిత ఏదైతే అంత్యక్రియలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అంతిమయాత్ర వాహనాన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే అంతిమయాత్ర అవకాశం ఉంది. గత ఏడాది ఇదే నెలలో 2022 ఫిబ్రవరి 19వ తేదీన 2019వ తేదీన తాను ఎవరైతే లాస్య నందిత తండ్రి సాయన్న కూడా మరణించారు. అదే నెలలో ఈ మధ్యకాలంలోనే సంవత్సరికం కూడా పూర్తయింది. ఇప్పటికే తనకు సంబంధించి పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు నివాళులు అర్పించేందుకు కూడా ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇటు లాస్య నందిత భౌతికాయానికి నివాళులు అర్పించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నివాళులు అర్పించారు. హరీష్ రావు కూడా లాస్య నందిత మరణ వార్త విని ఉదయం నుంచి కూడా తన వెంటే ఉన్నటువంటి పరిస్థితి. అటు వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, తలసాని కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా మల్లారెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా పార్థివ దేహానికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఇటు అంతిమ యాత్ర కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటు పక్కనే వాహనం ఏదైతే ఉందో అంతిమయాత్ర వాహనాన్ని కూడా పూలతో అలంకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది. ముఖ్యంగా ఈ లాస్య నందితకు సంబంధించి 2015లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2022లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తాను ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. గతంలో 2023 నవంబర్ 30వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తాను గెలుపొందారు. ప్రస్తుతం ఆ విజువల్స్ అయితే మనం చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బిందు. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.